హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఇవాళ ఒక అరేంజ్ మ్యారేజ్ లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది చాలా క్యూట్‌గా ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్‌లో అయితే మనకి హీరో, హీరోయిన్ ఇద్దరు బాగా రొమాన్స్ చేసుకుంటూ ఉండడం చూపిస్తారు. అతను కిస్ చేస్తున్నప్పుడు హానా మనసులో ఇతను నా హస్బెండ్. పెళ్లికి ముందు మేము ఒక్కసారి కలుసుకున్నాం. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోగానే షింగ్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్లిపోయారు. అతను నన్ను ప్రేమించడు. నేను అతన్ని ప్రేమించను. అందుకే నేను అతను నన్ను పెళ్లి చేసుకున్నాం. ఇలాగే లైఫ్ లాంగ్ ఒకరి లైఫ్ లో ఒకరం జోక్యం చేసుకోకుండా బతికేయొచ్చు అని అనుకుంటుంది. అలా అనుకుంటున్న ప్రాసెస్ లో మనోడు ఆమె నెక్ మీద, ఫేస్ మీద ఎవ్రీవేర్ కిస్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఫార్వర్డ్ అవుదామని షింగ్ హానాని టేబుల్ పై కూర్చోబెట్టబోతాడు. బట్ కూర్చోబెట్టలేక ఆమెను గట్టిగా టేబుల్ కి కొడతాడు. దాంతో ఆమె కొంచెం నొప్పి తగులుతుంది. అప్పుడు అతను సారీ, పొరపాటున తగిలింది అని అంటే హానా మనసులో ఈ షింగ్ కి ఇలాంటివి ఎప్పుడూ చేసే అలవాటు లేనట్టుంది. అందుకే అసలు ఎక్స్పీరియన్స్ లేదు. అయినా నేను ఒక కాంట్రాక్ట్ వైఫ్ ని మాత్రమే కదా అని అనుకుంటుంది. అక్కడే మనకి సీన్ కట్ అవుతుంది. హానా ఒక మంచి ఫోటోగ్రాఫర్. ఆమె స్టూడియోస్ లో మోడల్స్ కి ఫొటోస్ తీస్తూ తన లైఫ్ ని, తన వర్క్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తన తీసిన ఫొటోస్ ని ఎడిట్ చేసుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడే మన హీరో షింగ్ అక్కడికి వస్తాడు. అతను వెనకాల ఉన్నాడు అని తెలియక ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి మనోడు కనిపించి భయపడుతుంది. ఇద్దరు ఒకరికొకరు చాలా మిస్ అయినట్టున్నారు. ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. హానా అతన్ని చూసి నువ్వేనా మిస్టర్ షింగ్ అని అంటే అతను అవును నేనే షింగ్ ని అని అంటే హానా నువ్వు నెక్స్ట్ వీక్ వస్తానన్నావు కదా, సడన్ గా ఇప్పుడు వచ్చావేంటి అని అడుగుతుంది. అప్పుడు షింగ్ బిజినెస్ ట్రిప్ త్వరగా అయిపోయింది, అందుకే వచ్చేసాను. పెళ్లి రోజు నిన్ను వదిలేసి వెళ్ళినందుకు ఐఎమ్ సో సారీ అని అంటే హానా పర్లేదు, అయినా వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, నేను కూడా నీకు చెప్పకుండానే వెళ్ళిపోయాను కదా, ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది అని అంటే షింగ్ నేను నిన్నేదో మామూలుగా తీసుకోవడం లేదు, నువ్వు నా వైఫ్ వి అని అంటాడు. హానా మనసులో ఇతను షింగ్ యూజీ గ్రూప్ హెడ్, షింగ్ గ్రూప్ ప్రెసిడెంట్, కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, బోరింగ్ వర్క్ హాలిక్, సగం చచ్చిపోయిన నా హస్బెండ్ లాంటి వాడు, కానీ అంత బ్యాడ్ ఏం కాదు, చూడ్డానికి బానే ఉన్నాడు, కనీసం ఇతరులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు. ఓకే లరా షింగ్, నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. అప్పుడు షింగ్ నువ్వు వర్క్ లో బిజీగా ఉన్నావా అని అంటే హానా లేదు లేదు ఇప్పుడే అయిపోయింది అని అంటుంది. అంతలోనే షింగ్ ల్యాప్టాప్ లోని మేల్ మోడల్ ఫోటో చూసి నీకు ఈ పొజిషన్ నచ్చిందా అని అడుగుతాడు. హానా కంగారుగా ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి నాకు పొజిషన్స్ ఏం నచ్చవు, అయినా మన రొమాన్స్ లో ఎమోషన్స్ ఉండవు కదా, దీనికి ఫీలింగ్స్ తో ఏం పని అని అంటే షింగ్ డోంట్ వరీ, నీకేం కావాలో నేను అన్ని నేర్చుకుంటాను అని అంటాడు. హానా మనసులో వీడేంటో చాలా సీరియస్ గా ఉన్నాడే, కానీ అనుకున్నంత బోరింగ్ అయితే కాదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది అని అనుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు బెడ్ పై పడుకొని ఉన్నప్పుడు హానా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అంటే షింగ్ నేను నీ మాటతో అగ్రి అవుతున్నాను అని అంటే హానా ఏ విషయంతో అని అంటే షింగ్ ఇంటిమేట్ అవ్వడానికి రొమాన్స్ అవసరం లేదన్నావు కదా, నేను ఆ ఫ్లో తో వెళ్ళిపోగలను అని అంటాడు. అప్పుడు హానా నువ్వేదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నావా అని అంటే షింగ్ నాకు ఇలాంటి వాటిల్లో అంత టాలెంట్ లేదు అని అంటే హానా పర్లేదైతే నువ్వు పడుకో అని చెప్పి ఇద్దరు నిద్రపోతారు. నెక్స్ట్ డే హానా నిద్రలే చూసేసరికి పక్కన అతను ఉండడు. ఆమె బయటికి రాగానే డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ షింగ్ చేతిలో స్లిప్పర్స్ పట్టుకుని నిలబడి ఉంటాడు. అతను కింది కొంగి తన చేతులతో తన వైఫ్ కు స్లిప్పర్స్ తొడుగుతూ ఫ్లోర్ చాలా చల్లగా ఉంది, నీకు జలుబు చేస్తుంది అని అంటాడు. హానా థ్యాంక్ యూ అని చెప్పి తన హెయిర్ కున్న క్యూట్ టెడ్డీ బేర్ క్లిప్స్ ని తీసి ఆ స్లిప్పర్స్ కి పెడుతుంది. ఇప్పుడు క్యూట్ గా ఉంది, నేను షవర్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆమె ఆ క్లిప్స్ ని చెప్పులకు పెట్టడం మనోడికి కొంచెం ఆక్వర్డ్ గా ఉన్నా కూడా కొంచెం క్యూట్ గా అనిపించి ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి తన్ని తాను చూసుకుంటాడు. ఇంకో పక్క హానా కిచెన్ లో తన కోసం నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. అంతలోనే మనోడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో స్మెల్ వస్తుంది అని అడిగితే హానా నేను నూడిల్స్ వండుతున్నాను అని అంటే షింకి కాల్ రావడంతో తను మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. హానా మనసులో ఈ షింకి స్మెల్ పడ్డం లేదు కదా అని అనుకుంటుంది. షింగ్ ఏమో బాత్రూమ్ నుండి స్మెల్ వస్తున్నట్టుందనంటే హానా బాత్రూమ్ నుండి ఏం రావడం లేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, దీని స్మెల్ కొంచెం మెంతగా ఉన్నా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అని అతనికి ఆఫర్ చేస్తుంది. కానీ అతను ఆ స్మెల్ భరించలేక దూరంగా జరిగి నో నో థ్యాంక్ యూ అని ఆఫీస్ కి వెళ్తాడు. అంతలోనే హానా వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఈ రోజు ఈవినింగ్ 5 o'clock కి నీ హస్బెండ్ ని తీసుకొని ఇంటికి రా అని అంటే ఆమె ఓకే అంటుంది. ఫస్ట్ ఆమె షింకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుని అయినా మా మధ్య అంత పరిచయం ఏం లేదు కదా, అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, కానీ చెప్పడం ఇంపార్టెంట్ కదా అని అనుకుని కాల్ చేసి ఈవినింగ్ కి రమ్మని చెప్తుంది. ఇటుపక్క షింగ్ ఆఫీస్ లో ఉండి తన అసిస్టెంట్ తో ఆ రోజు ఈవినింగ్ ఉన్న మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ ఎందుకు బాస్ అని అంటే షింగ్ నేను నా మదర్ ఇన్ లాని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అన్ని రీస్కెడ్యూల్ చేయిస్తాడు. ఆ తర్వాత హాన్ కాల్లో నుంచి ఫాస్ట్ గా దిగి ఓ నో నేను 5 minutes లేట్ అయిపోయాను, షింగ్ టైం విషయంలో పక్కగా ఉంటాడు, లేట్ అయినందుకు నా మీద కోప్పడతాడో ఏమో అని టెన్షన్ తో పరిగెడుతుంటే అంతలోనే ఎదురుగా మనోడు నిలబడి ఉంటాడు. హానా టెన్షన్ తో సారీ నేను కొంచెం లేట్ అయ్యాను అని అంటే పర్లేదంటాడు. అప్పుడే హానా షింగ్ చేతుకున్న వెడ్డింగ్ రింగ్ ని గమనిస్తుంది. దాంతో ఆమెకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తన వేలుని చూసుకొని ఉంటుంది. దానికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో వామ్మో ఎక్కడైనా పడేసుకున్నానా అని టెన్షన్ పడి దానికి సిమ్
సిమిలర్ గా ఉండే ఒక ఫేక్ రింగ్ ని ఎలాగోలా వెతికి పట్టుకుంటుంది. కానీ అది షింగ్ కనిపెట్టకపోతే చాలు అని అనుకుంటుంది. ప్రెజెంట్ లో హానా నీ చేతికి వెడ్డింగ్ రింగ్ చాలా బాగుంది అని అంటే షింగ్ థ్యాంక్స్ నీ చేతికి కూడా చాలా బాగుంది అని అంటాడు. హానా మనసులో హమ్మయ్య ఇది ఫేక్ రింగ్ అని వీడు కనిపెట్టలేదు అని అనుకుంటూ పద లోపలికి వెళ్దాం అని చేయి పట్టుకుంటుంది. మా మదర్ కి చాలా షార్ప్ ఐస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకొని ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికి వెళ్తారు. లోపల ఇద్దరి మీద ఒకరికొకరు తెగ ప్రేమ ఒలకబోస్తుంటారు. అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు హానా వాళ్ళమ్మ నువ్వు ఇంటికెళ్ళాక మీ మామగారు అత్తగారు నీ హస్బెండ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా వైల్డ్ గా పెరిగావు, ఎప్పుడూ మా మాట వినలేదు, అసలు నీకు వైఫ్ అంటే ఏంటో కూడా మీనింగ్ తెలియదు అని అంటూ షింగ్ ముందు హానాను తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడు షింగ్ హానాకి కంఫర్ట్ ఇస్తూ ఆమె చేయి గట్టిగా పట్టుకుంటాడు. షింగ్ నా వైఫ్ నా విషయంలో చాలా మంచిదండి అని సపోర్ట్ చేస్తాడు. అప్పుడు హానా సిస్టర్ లిన్ బావా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగున్నట్టుంది కదా అని టీజ్ చేస్తుంది. హానా వాళ్ళ మదర్ హానాని తిడుతూ నీ సిస్టర్ లిన్ ని చూసి నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటావు, తను ప్రెగ్నెంట్ అయిన అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటోంది, కానీ నువ్వు ఇక్కడికొచ్చి కూర్చున్నావు అని లిన్ వైపుకు తిరిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ అత్తగారెళ్లే నీ ఇల్లు, నీ హస్బెండ్ ని అత్తమామల్ని బాగా చూసుకోవడమే నీ బాధ్యత అని అత్తగారి పురాణమే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ హానా ఉంటది కదా, హానాని చూసి నువ్వు వీలైనంత త్వరగా షింగ్ ఫ్యామిలీకి ఒక మంచి మనవన్ని ఇవ్వాలి, అది నీకే మంచిది అని అంటుంటే హానా ఏదో చెప్పబోతుంటే షింగ్ అందుకొని మాకిప్పుడే పిల్లలు వద్దు అత్తగారు, మేము మా లైఫ్ కెరియర్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం, ఆ తర్వాత దీని గురించి డిసైడ్ అవుతాం అని చెప్తాడు. అప్పుడు ఆవిడ నాకు తెలుసు షింగ్ నువ్వు చాలా పెద్ద కంపెనీ ఓనర్వి, బిజీగా ఉంటావు, కానీ బేబీ పుట్టాక డోంట్ వర్రీ నీ ప్లేస్ లో నేనే ఆ పాపని చూసుకుంటాను, టెన్షన్ పడకు అని అంటుంటే షింగ్ నాకు బేబీ పుడితే ఫాదర్ గా బాధ్యత నేనే కదా తీసుకోవాలి అని అంటే ఆమె అవునవును మీరు చెప్పింది కరెక్టే లేండి అల్లుడు గారు అని అంటుంది. కానీ మళ్ళీ హానా వైపుకు చూసి నువ్వు కనుక షింగ్ ఫ్యామిలీకి ఒక వారసుని కూడా ఇవ్వలేకపోతే నిన్ను వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేస్తే ఏం చేస్తావు అని దారుణంగా మాట్లాడుతుంటే హానాకి పిచ్చ కోపం వస్తుంది. షింగ్ వెంటనే పిల్లల్ని కనలేదని పెళ్ళాన్ని వదిలేసే తిక్కలోలు మా ఫ్యామిలీలో ఎవరూ లేరా ఆంటీ అని గట్టిగా ఇచ్చి పడేస్తే హానా మదర్ టెన్షన్ తో అయ్యో బాబు నాకు తెలుసు నువ్వు నాకు దొరికిన బెస్ట్ అల్లుడివి అని మాట మారుస్తుంది. సీన్ మార్చడానికి లిన్ అక్క నువ్వు బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు గెలిచావని నాకు తెలుసు అని అంటే వాళ్ళ అమ్మ మళ్ళీ వెటకారంగా అయినా ఆ చిన్న పనిలో ఏముంది, తన హస్బెండ్ కి ఏమైనా సపోర్ట్ చేయగలదా అని హానాని క్రిటిసైజ్ చేస్తుంది. హానాకి మండి నా లైఫ్ లో నేనేం చేయాలో నా ఇష్టం అని అరుస్తుంటే షింగ్ వెంటనే అత్తగారు మేబీ మీకు తెలియదేమో నా వైఫ్ కి వచ్చిన ఫోటోషూట్ అవార్డు చాలా పెద్దది, ఆమెను చూసి నేను ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని హానాకి సపోర్ట్ ఇస్తాడు. డిన్నర్ కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే హానా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. మనసులో అతను నన్ను మా అమ్మ ముందే డిఫెండ్ చేశాడు, నా అసెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది అని అంటే షింగ్ అయినా నువ్వేమో ఒక అసెట్ వి కాదు నా వైఫ్ వే, నిన్ను డిఫెండ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని అనగానే హానా మనసులో అందరూ షింగ్ చాలా కోల్డ్ అండ్ ఐస్ లా ఉంటాడని అంటారు, కానీ ఇతని మాటలకి నేను మెల్ట్ అయిపోతున్నాను, నన్ను వైఫ్ అని ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు అని అనుకుంటుంది. కార్ లో వెళ్తుంటే హానా ఫోన్ చూసుకుంటుంది. వాళ్ళిద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రాగానే హానాకి వాళ్ళ సిస్టర్ లిన్ నుంచి మెసేజ్ వస్తుంది. మమ్మీ అన్న మాటలకి నువ్వు అసలు హార్ట్ కి తీసుకోకక్క అని అంటే హానా నాకు ఇది అలవాటలే అని అంటుంది. లిన్ మళ్ళీ నీ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ కానీ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అండ్ సీరియస్ గా ఉంటాడు, నువ్వు అతనితో హ్యాపీగా ఉన్నావు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు అని మాటల్లో ఇల్లు చేరుకున్నారా అని అంటే హానా ఒక్కసారిగా చూసుకొని ఓ మనం ఇంటికి వచ్చేసామా, సారీ షింగ్ నేను ఫోన్ లో బిజీగా ఉండి గమనించలేదు అని అంటే షింగ్ పర్లేదులే నా వైఫ్ కి ఆ మాత్రం కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని అంటాడు. దానికి హానా మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, మన మధ్య ఫీలింగ్స్ లేవు, మన రిలేషన్షిప్ జస్ట్ మ్యూచువల్, మనం హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మాత్రం ఒకరిపై ఒకరం ఎక్కువ ఎఫెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్తుంది. దానికి షింగ్ ఓకే నేను నేర్చుకుంటాను అని అంటాడు. హానా అగ్రిమెంట్ ప్రకారం షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే షింగ్ ఆమె చేతిని పట్టుకొని నేను నిన్న ఒక విషయం అడగడం మర్చిపోయాను, మన వెడ్డింగ్ రోజు నేను నీకు ఇచ్చిన రింగ్ ఇది కాదు కదా అని అడుగుతాడు. హానా టెన్షన్ తో పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి రింగ్ కోసం వెతుకుతుంటుంది. షింగ్ డెస్క్ పై ఉందేమో చూడు అని అంటే హానా దగ్గరకు వచ్చి నేను రింగ్ వెతుకుతున్నాను, నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు అని డ్రాయర్ ఓపెన్ చేయగానే ఒరిజినల్ రింగ్ కనిపిస్తుంది. ఆ రోజు ఎంత వెతికినా దొరకని రింగ్ హఠాత్తుగా ఈ రోజు ఎలా దొరికింది, ఏదో ఒకట్లే ఫైనల్లీ దొరికింది అని రూమ్ లోకి వెళ్లేసరికి షింగ్ షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. షింగ్ హానా చేతిలో ఉన్న వెడ్డింగ్ రింగ్ ని చూసి ఏం చేస్తున్నావు అని అంటే హానా టెన్షన్ తో నేను రాంగ్ టైమ్ లో లోపలికి వచ్చినట్టున్నాను అని అంటే షింగ్ 2 minutes ఆగు చేంజ్ చేసుకుంటాను అని అంటే హానా మనసులో పెళ్లి రోజు అతను వెళ్లిపోవడం వల్ల నాకు ఇతని బాడీని సరిగ్గా చెక్ చేసే టైమే దొరకలేదు అని అంటే షింగ్ కొంచెం సిగ్గుపడుతూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంటే హానా పర్లేదు నేను షవర్ కి వెళ్తున్నాను, నువ్వు సారీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్తుంది. హానా షవర్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే షింగ్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హానా నువ్వేం చేస్తున్నావు అని అంటే అతను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు నన్ను చెక్ చేస్తా అన్నావు కదా అని తన బాడీ ఫిగర్ ని చూపిస్తాడు. హానా సిగ్గుపడుతూ హా బానే ఉంది అని అయినా నా నైట్ డ్రెస్ కొంచెం తడిచింది, నేను నీ డ్రెస్ వేసుకోవచ్చా అని అడుగుతుంది. షింగ్ ఓకే చెప్తాడు. ఆమె షెల్ఫ్ లో ఉన్న బట్టలు తీయడానికి ట్రై చేస్తుంది కానీ అందదు. యాక్చువల్ గా షింగ్ ఆమెను చూస్తూ
చూస్తూ చాలా అట్రాక్ట్ అవుతాడు. మెల్లగా ఆమె దగ్గరికెళ్లి ఆ బట్టలు తీసి ఆమె చేతికి అందిస్తూ నేను షవర్కి వెళ్తున్నాను అని చెప్పెళ్తాడు. హానా ప్రశాంతంగా బెడ్ పై పడుకుంటుంది. షింగ్ స్నానం చేసి వచ్చేసరికి ఆమె బ్లాంకెట్ కప్పుకోకుండా కాళ్ళు బయటికి పెట్టి మరీ పడుకొని ఉంటుంది. అతను బ్లాంకెట్ కప్పుతాడు. ఆమె కాళ్ళతో తన్నేస్తుంటే మళ్ళీ కప్పుతాడు. మళ్ళీ తన్నేస్తుంది. రాత్రంతా ఆమె ఇదే పని చేయడంతో విసిగిపోయిన షింగ్ చివరకు ఆమెను బ్లాంకెట్ తో మొత్తం చుట్టేసి ప్యాక్ చేసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హానా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని తుమ్ముతూ ఉంటుంది. షింగ్ రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అని అంటే లేదు నాకొక వింత కల వచ్చింది అని అంటే ఏం కల అని అడుగుతాడు. నేను బ్లాంకెట్ ని తన్నుతుంటే కలలో ఒక పెద్ద మాంత్రికుడు వచ్చి నన్ను మంత్రాల గుడ్డతో గట్టిగా ప్యాక్ చేసేశాడు. నేను కదలలేకపోయాను అని చెప్తుంటే అది విన్న షింగ్ కి నవ్వు వస్తుంది. అప్పుడు హానా ఆ తాంత్రికుడికి ఖచ్చితంగా ఒక 80 ఏళ్లుంటాయి అని అంటుంది. అంతలోనే మెయిడ్ అక్కడికి వచ్చి మేడం ఇది మీ కస్టమైజ్డ్ నైట్ డ్రెస్ అని ఇస్తుంది. షింగ్ రాత్రి ఆమె పడుకున్న స్టైల్ ని గుర్తు చేసుకొని ఇది నీకు బెటర్ దీనివల్ల నీకు జలుబు చేయదు అని అంటాడు. హానా అవును నువ్వు చెప్పింది నిజమే అని అంటే షింగ్ అయినా రాత్రులు బ్లాంకెట్ ని తన్నేయడం మంచి అలవాటు కాదు అని అంటే హానా షాక్ అయ్యి ఏంటి అంటే రాత్రి వచ్చిన ఆ తాంత్రికుడు నువ్వేనా అని అడుగుతుంది. షింగ్ నవ్వుతూ అవునని నీకు ఈ డ్రెస్ నచ్చకపోతే చేంజ్ చేసుకో అని అంటాడు. హానా లేదు లేదు ఇచ్చిన గిఫ్ట్ ని రిజెక్ట్ చేయను అంటుంది. హానా బయటున్న గార్డెన్ ని చూసి ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వీటిని నా రూమ్ లో పెట్టుకోవచ్చా అని అడిగితే షింగ్ నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి నీకు నచ్చింది నువ్వు ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు హానా షింగ్ వైపుకు తిరిగి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. షింగ్ ముందు నువ్వు చెప్పు అని అంటే హానా నవ్వుతూ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు పక్కా నా టైప్ అని చెప్పేస్తుంది. ఆమె ఆన్సర్ విని షింగ్ నీ చాయిస్ చాలా బాగుంది అని అంటే ఆమె నవ్వుతూ అవునవును అని అంటుంది. ఇంతకీ మీ మమ్మీ డాడీని నేను ఎప్పుడు కలవాలి అని అంటే షింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పగానే ఆమె సరే అని వెళ్తున్నానని బాయ్ చెప్తుంది. ఆ తర్వాత హానా స్టూడియోలో వర్క్ చేసుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ వచ్చి నీ హస్బెండ్ బిజినెస్ ట్రిప్ నుండి వచ్చాడని విన్నాను ఎలా ఫీల్ అవుతున్నావు అని అంటే హానా బానే ఉంది అని అంటుంది. ఫ్రెండ్ అయితే నువ్వు అలసిపోవట్లేదేంటి అని అంటే హానా నేనెందుకు అలసిపోతాను అలాంటిదేం లేదు అని అంటే ఆమె నవ్వుతూ షింగ్ కి 30 ఇయర్స్ రాబోతున్నాయని విన్నాను నువ్వు అతని ఫిజికల్ స్ట్రెంత్ చెక్ చేసావా సాధారణంగా మగాళ్లకు 30 ఏళ్లు దాటాక 60 ఏళ్ల ముసలోళ్ళలా అయిపోతారు కదా అని అంటుంటే హానా అలాంటిదేం లేదే నువ్వు ఇలాంటి డౌట్లు పెట్ట మాకు అని అంటుంది. అంతలోనే ఆ ఫ్రెండ్ హానాకి కొన్ని థింగ్స్ ఇస్తుంది. అందులో తన వెడ్డింగ్ రింగ్ ఉంటుంది. యాక్చువల్ గా అది తను పోగొట్టుకున్న రింగ్ అన్నమాట. సో ఆమె రియలైజ్ అయ్యి అంటే షింగ్ నా కోసం సేమ్ టు సేమ్ ఇంకొక వెడ్డింగ్ రింగ్ అరేంజ్ చేశాడా అని షాక్ అవుతుంది. ఇంకో పక్క షింగ్ తన అసిస్టెంట్ ని పిలిచి ఈ విషయం నా భార్యకి అస్సలు తెలియకూడదు అని ఆర్డర్ ఇస్తాడు. హానా తన ఒరిజినల్ రింగ్ పోగొట్టుకుందని తెలిసి ఆమె కంగారు పడకూడదని షింగ్ సేమ్ టు సేమ్ కస్టమైజ్డ్ రింగ్ ని రెడీ చేయించి ఆమె వెతికే డ్రాయర్ లో పెట్టమని అసిస్టెంట్ కి చెప్పుకుంటాడనమాట. అందుకే ఆ రింగ్ ఆ రోజు హఠాత్తుగా దొరుకుంటుంది. ఇదంతా తెలుసుకుని హానా మనసులో స్మైల్ ఇస్తుంది. అది చూసి ఫ్రెండ్ ఏమైంది మేడం అని అంటే హానా ఎమోషనల్ గా నన్ను ఇంతగా అర్థం చేసుకునే పర్సన్ ఒకరు నా లైఫ్ లోకి వచ్చారనిపిస్తుంది. సరే ఇవన్నీ స్టూడియోలో పెట్టేసాయి అని అంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఆమె హానాని పిల్లల కోసం చెకప్ కి హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది. హానాకి చికాకు బుట్టి నేను నా వర్క్ లో బిజీగా ఉన్నాను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను అని చెప్తే ఆమె కోపంగా నీకు వర్క్ కంటే ప్రెగ్నెన్సీనే ఎక్కువ ఇంపార్టెంట్ అని అరుస్తుంది. కానీ ఇగ్నోర్ చేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె స్టూడియో నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షం పడుతుంది. ఆమె దగ్గర అంబ్రెల్లా కూడా లేకపోవడంతో వెనక్కి వెళ్ళబోతుంది. అంతలోనే మన హీరో గారు కార్ లో నుంచి అక్కడికి వచ్చి చేతిలో అంబ్రెల్లా పట్టుకుని హానా ఎదురుగి వస్తాడు. హానా థ్యాంక్ యూ అని అంటే షింగ్ ఒక్క నిమిషం అని చెప్పి ఒక చేత్తో అంబ్రెల్లా పట్టుకొని మరో చేత్తో హానాని ఎత్తుకొని కార్ లో కూర్చోబెడతాడు. ఆమె తుడుచుకోవడానికి టవల్ ఇస్తాడు. హానా థ్యాంక్ యూ ఈ రోజు మనం మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాలి కదా అని అంటే షింగ్ అవునంటాడు. హానా అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే షింగ్ నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాను వర్షం చాలా దారుణంగా పడుతుందని నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని డ్రైవర్ తో కార్ లో హీటర్ ఆన్ చేయమంటాడు. వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మ హానాని చూడగానే జర్నీ బాగానే సాగిందమ్మా అని అడుగుతుంది. హానా హా అంటే షింగ్ నన్ను చాలా బాగా జాగ్రత్తగా తీసుకొచ్చారు అని అంటే అప్పుడు షింగ్ మదర్ షింగ్ ని చూసి నువ్వు వెళ్లి కిచెన్ లో మీ డాడీకి హెల్ప్ చేయి అని అనగానే అతను ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. హానా షాక్ షింగ్ కి వంట చేయడం కూడా వచ్చా అని అడిగితే వాళ్ళ అమ్మ నవ్వుతూ ఇది మా ఓల్డ్ జనరేషన్ నుంచి వస్తున్న అలవాట్లే పద భోజనానికి వెళ్దాం అని లోపలికి తీసుకెళ్తుంది. డిన్నర్ టేబుల్ దగ్గర వాళ్ళ అమ్మ హానాతో నా కొడుకు నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పమ్మా వాడికి గట్టిగా గడ్డి పెట్టి బుద్ధి చెప్తాను కావాలంటే నీకు రైట్స్ ఉన్నాయి 4 తగిలించొచ్చు కూడా అని అంటే హానా నవ్వుతూ నేను కొట్టొచ్చా అని అంటుంది. ఆమె తప్పకుండా కొట్టొచ్చు అని షింగ్ వైపుకు చూసి నువ్వు కొంచెం జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి అని వార్నింగ్ ఇస్తుంది. డిన్నర్ అయిపోయాక హానా బయలుదేరిపోతుంటే షింగ్ మదర్ ఆమెకు గుడ్ బై చెప్తుంది. హానా థ్యాంక్ యూ, నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తాను అని చెప్పి షింగ్ తో కలిసి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చాక హానా స్టడీ రూమ్ లో ఉన్న షింగ్ కోసం రింగ్ తీసుకొని వెళ్తుంది. హానా థ్యాంక్ యూ సో మచ్ షింగ్, నాకు ఒరిజినల్ రింగ్ దొరికింది, నువ్వు నా కోసం వేరే రింగ్ అరేంజ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అని అంటే, పర్లేదు నువ్వు నా వైఫ్ వే, నేను జాగ్రత్తగా చూసుకోవడం నా డ్యూటీ అని అంటాడు. హానా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె హ్యాపీగా కూర్చొని ఏదో జంక్ ఫుడ్స్ అన్ని తింటుంటే షింగ్ పక్కనే ఉండి, ఇలాంటి ఫుడ్ తినకూడదు, ఇది హెల్త్ కి చాలా హార్మ్ఫుల్, జంక్ ఫుడ్ తగ్గించి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తిను అని క్లాస్ పిక్తుంటే ఆమె ఓకే అని చెప్పి మొత్తం తినేస్తుంది. నెక్స్ట్ హానా స్టూడియోలో ఉన్నప్పుడు అసిస్టెంట్ వచ్చి మన పెండింగ్ కాంట్రాక్ట్స్ అన్ని సైన్ అయిపోయాయి అని గుడ్ న్యూస్ చెప్తుంది. హానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అసిస్టెంట్ మరి పార్టీ లేదా పుష్ప అని అంటే, హానా ఈ రోజు నైట్ డిన్నర్ పార్టీ ఇస్తా అని చెప్తుంది. సో షింగ్ కి మెసేజ్ చేస్తుంది, ఈ రోజు డిన్నర్ కి రాలేను, నా టీమ్ తో కలిసి బయట తింటున్నాను అని. సో అది చూడగానే షింగ్ కి మార్నింగ్ ఆమె జంక్ ఫుడ్ తిన్న సీన్ గుర్తొస్తుంది. అతని మనసులో నాకు జంక్ ఫుడ్ నచ్చదు, కానీ నేను కంట్రోల్ చేస్తానని తను నాతో డిన్నర్ కి రావడం లేదా అనుకుని అసిస్టెంట్ ని పిలిచి స్నాక్స్ కొనమంటాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి, బాస్ మీరు ఇలాంటివి తినరు కదా అని అంటే, షింగ్ నా కోసం కాదు నా వైఫ్ కోసం, అమ్మాయిలకి ఎలాంటి స్నాక్స్ నచ్చుతాయో అవే తీసుకో అని ఆర్డర్ ఇస్తాడు. అంతే హానా స్టూడియోకి షింగ్ అసిస్టెంట్ చాలా పెద్ద స్నాక్స్ బాక్స్ లు గిఫ్ట్స్ పట్టుకొని వస్తాడు. ఆమె షాక్, ఇంత పెద్ద గిఫ్ట్ ఎవరు పంపించారా అని అడిగితే, ఇంకెవరు మిస్టర్ షింగే పంపించారు అని చెప్తాడు. దాంతో స్టూడియోలో ఉన్నోళ్ళంతా ఇకపై నిన్ను బాస్ లేడీ అనాలా లేక బాస్ అనాలా అని టీజ్ చేస్తుంటే, హానా ఆ స్నాక్స్ అని తన ఎంప్లాయీస్ కి పనిచేసి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి షింగ్ కి సెండ్ చేస్తుంది. షింగ్ ఆ ఫోటో చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అసిస్టెంట్ తో, చాలా మంచి స్నాక్స్ కొన్నావురా, గుడ్, ఇవే స్నాక్స్ ని నా అపార్ట్మెంట్ కి కూడా పంపించు అని అంటాడు. ఇంకో పక్క హానా స్టూడియోలో వర్క్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ మళ్ళీ కాల్ చేస్తుంది. నేను నీకు పంపించిన ఫర్టిలిటీ టెస్ట్ రిపోర్ట్స్ చూసావా అని అంటే, హానాకి చికాకొచ్చి, మమ్మీ ఫ్యూచర్ లో ఇలాంటి పనికిరాని పనులు అస్సలు చేయకు, మా ఇద్దరి వరకు చాలా డిఫరెంట్, మేము ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, ప్లీజ్ నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకు అని చెప్తే వాళ్ళ అమ్మ కోపంగా, నీకు షింగ్ ఫ్యామిలీ వారసుడి కంటే నీ కెరియర్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయిందా అని అరుస్తుంది. హానా సీరియస్ అవుతూ, మమ్మీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ నీ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసావు, ఆ విషయం మర్చిపోయావా అని నిలదీస్తే వాళ్ళ అమ్మ, నువ్వు నాకేదో చెప్తున్నావా, నీకు బుద్ధి చెప్పి కంట్రోల్ చేయాల్సింది నేనే కదా అని అంటే ఆమెకి చికాకొచ్చి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే హానా ఇంటికి వెళ్లేసరికి అక్కడ తన కోసం జంక్ ఫుడ్స్ తో నిండిన ఒక స్పెషల్ షెల్ఫ్ కనిపిస్తుంది. మేడ్ వచ్చి షింగ్ సారే ప్రత్యేకంగా తెప్పించారని చెప్తే హానా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫోటో తీసి మళ్ళీ అతనికి పంపిస్తూ, ఇది నా కోసమేనా అని అడుగుతుంది. షింగ్ అవును, ఆఫీస్ లో తెచ్చిన స్నాక్స్ అన్ని నీ కొలీగ్స్ కి పనిచేసావు కదా, అందుకే ఇది నీ కోసం అని రిప్లై ఇస్తాడు. వెంటనే హానా మెయిడ్ ని పిలిచి షింగ్ కి ఇష్టమైన ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి తన ఆఫీస్ కి తీసుకెళ్తుంది. దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర వాళ్ళమ్మ వాయిస్ వినిపించడంతో లోపలికి వెళ్తుంది. అక్కడ వాళ్ళమ్మ హానా గారు అత్తగారితో, నా కూతురికి ఒక మంచి కోడలిగా ఉండడం ఎందుకు నేర్పించట్లేదు, తనకి చెప్పు త్వరగా ఒక మనవన్ని ఇప్పించమని అని అంటూ ప్రెగ్నెన్సీ గురించి ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళమ్మ చాలా సింపుల్ గా, అదంతా తనిష్టం అని చెప్తుంది. హానా అక్కడికి రాగానే వాళ్ళ అత్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళ అమ్మ పక్కకొచ్చి, నువ్వు నీ అత్తగారిని బాగానే బుట్టలో వేసుకున్నావుగా అని అంటే ఆమె వెటకారంగా, ఆ మరి ఇదంతా నువ్వు నేర్పించిందే కదా అని చెప్పి వచ్చేస్తుంది. హానా ఆఫీస్ కి రాగానే షింగ్ అసిస్టెంట్ ఆమెను మీటింగ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ షింగ్ సీరియస్ గా మీటింగ్ అటెండ్ చేయడం చూసి హానా చాలా ప్రేమగా అతని వైపు చూస్తూ తన ఫోన్ లో ఫోటోస్ క్లిక్ చేస్తుంది. మీటింగ్ అయిపోయాక ఆ ఫోటోలు చూసుకుంటూ కూర్చుంటే మనోడు వెనక నుండి వచ్చి, ఏం చూస్తున్నావు అని అడుగుతాడు. హానా నీ ఫేస్ చాలా ఫోటోజెనిక్ గా ఉంది అని అంటే షింగ్, ఫోటో బాగా తీసావు అని అంటే హానా ఫ్లర్ట్ చేస్తూ, నేను ఎటు నుండి తీసినా నువ్వు పర్ఫెక్ట్ గానే ఉంటావులే అని అంటుంది. షింగ్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని అంటే హానా, ఒక 20 మినిట్స్ అవుతుంది అని అంటే షింగ్, నా కోసం నీ టైం ఇలా వేస్ట్ చేసుకోకు అని చెప్తే హానా బుంగమూతి పెట్టి, అంటే నేను నీ కోసం ఒక మంచి ఫోటో కూడా తీసుకోకూడదా అని అంటుంది. అతను అలాంటిదేం లేదు అని అనడంతో ఇద్దరు నవ్వుకుంటారు. నెక్స్ట్ డే హానా స్టూడియోకి వెళ్లేసరికి శాంపుల్ ఫోటోషూట్ క్వాలిటీ దారుణంగా పాడైపోయిందని తెలుస్తుంది. స్టాఫ్ టెన్షన్ పడుతుంటే హానా, డోంట్ వరీ మళ్ళీ షూటింగ్ చేద్దామని అంటుంది. ఇంటికి వచ్చాక హానా వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నప్పుడే షింగ్ అక్కడికి వస్తాడు. హానా ఆ శాంపుల్ బట్టలన్నీ చూపిస్తూ నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటే షింగ్ ఆమె దగ్గరకు వచ్చి ఏ హెల్ప్ అని అడుగుతాడు. హానా, రేపు నేను ఈ శాంపుల్ తో షూట్ సెట్ చేయాలి, కానీ మేల్ మోడల్ సైజ్ ఏంటో నాకు గుర్తులేదు, నువ్వు పక్కా మేల్ మోడల్ లాగే ఉంటావు కదా, సో నీ సైజ్ తీసుకోవాలి, కొంచెం షర్ట్ పైకను అని అంటే కొంచెం మనోడు సిగ్గుపడుతూనే షర్ట్ పైకి అంటాడు. హానా టేప్ తో అతని బాడీ కొలతలన్నీ తీసుకుంటుంది. ఇటు టర్న్ అవ్వు అటు టర్న్ అవ్వు అని చెప్పి బ్యాక్ సైడ్ కూడా కొలత తీసుకుంటున్నప్పుడు హానా ఫ్లో లో వెళ్లి షింగ్ బట్ మీద ఒకటి కొడుతుంది. అతని షాక్, ఏం చేసావు నువ్వు అని అంటే ఆమె వెంటనే నాలుగు ఖర్చుకొని, ఓ ఐఎమ్ సో సారీ, నువ్వు నా హస్బెండ్ అనే విషయమే మర్చిపోయాను, నేను జస్ట్ ఒక స్టాచ్యూ అనుకున్నాను, నిజానికి నాకు ఫోటో షూట్ అయ్యాక అలా కొట్టడం అలవాటు అని టెన్షన్ తో చెప్తుంది. మా నోడికి టెన్షన్ అయ్యి, అయితే నువ్వు నీ కొలిక్స్ తో కూడా ఇలానే చేస్తావా అని అడుగుతుంటే హానా, అలా ఏం కాదు అని ఆ పక్కనే ఉన్న డమ్మి బొమ్మను చూపిస్తుంది. అప్పుడు షింగ్ రియలైజ్ అయ్యి, ఓకే ఇంకేమైనా హెల్ప్ కావాలా అని అంటే హానా, లేదు నువ్వు చాలా హెల్ప్ చేసావు అంటుంది. షింగ్, పర్లేదు నేను నీ హస్బెండ్ ని కదా అని చెప్పి వెళ్తాడు.
హానా నెత్తి నోరు బాదుకుంటూ ఓరి దేవుడా ఏం పని చేశానురా బాబు అనుకుంటుంది. అతను రూమ్ లోకి వెళ్ళాక ఆమె తనని కొట్టిన సీన్ గుర్తు చేసుకొని తెగ సిగ్గుపడిపోతాడు. తన్ని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఇమ్మీడియట్ గా షార్క్ వెళ్తాడు. ఆ తర్వాత హానా హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటే షింగ్ అక్కడికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. అవి తీసుకునే ప్రాసెస్ లో ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ గా వచ్చేస్తారు. ఇక్కడ మనోడు బాత్రూమ్ లో ఉంటాడు. వెంటనే నెర్వస్ అయి దూరం వచ్చేస్తారు. షింగ్ నువ్వు చూడాలనుకుంటున్నావా అని ఫింగర్ తన బాత్రూమ్ వైపు చూపిస్తూ అడిగేసరికి హానా అతను తన బాడీని చూపించడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకొని ఏదో చూపించాలనుకుంటున్నావు కదా అయితే సరే నేను చూస్తాను అని టక్కున లేచి అతని బాత్రూమ్ మొత్తం ఓపెన్ చేయడానికి వెళ్తుంది. ఓపెన్ చేసేసి అక్కడున్న 6 ప్యాక్ యాప్స్ మొత్తాన్ని చూసేసి ఆనందంగా ఫీల్ అయ్యే టైంలో మనోడు టెన్షన్ తో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. హానా ఇంకేం చేస్తాను సైజ్ తీసుకుంటాను అని అంటుండే షింగ్ నవ్వుతూ నేను చూడాలనుకుంటున్నావా అని అన్నది ఈ బాక్స్ లో ఉన్న శాంపుల్ గురించి చెప్తున్నాను అని ఒక బాక్స్ ఇస్తాడు. హానా అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అండర్ వేర్ ఉంటుంది. యాక్చువల్ గా మనోడు హానా ఇచ్చిన శాంపుల్ అండర్ వేర్ వేసుకొని దాని ఫిట్టింగ్ చూపించడానికి చూడాలనుకుంటున్నావా అని ఉంటాడు. బట్ మేడం గారు ఇంకేదో అనుకొని పరువు పోయింది అనుకుని షింగ్ దీని గురించి మాట్లాడుతున్నాడా నేను ఇంకేదో ఊహించుకున్నానే అని అనుకుంటుంది. ఆమె సిగ్గుపడుతూ నువ్వు ఆల్రెడీ చాలా హెల్ప్ చేసావు కదా వెళ్ళి పడుకో అని అంటే షింగ్ నువ్వు కూడా త్వరగా పడుకో అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆమె డిజైన్ చేసిన శాంపిల్స్ అన్ని అందరికి విపరీతంగా నచ్చేస్తాయి. ఫోటోషూట్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. హానా షింగ్ కి థ్యాంక్స్ చెప్పగానే అతను ఇది నా డ్యూటీ నేను నీ హస్బెండ్ ని కదా అని అంటే ఆమె కూడా హనీ ఈ రోజు నైట్ నాతో డిన్నర్ కి వస్తావా అని అడుగుతుంది. ఆమె నోట హనీ అన్న మాట వినగానే షింగ్ ఫేస్ లో ఒక పెద్ద స్మైల్ వస్తుంది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా నవ్వుకుంటారు. కానీ షింగ్ డిన్నర్ రిజెక్ట్ చేస్తాడు. ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని. ఆమె కూడా సరే అంటుంది. కారులో వెళ్తున్నప్పుడు హానా షింగ్ వైపుకు చూసి అని అతని భుజంపై తల పెట్టుకుని నిద్రపోతుంది. షింగ్ ఆమె ముఖాన్ని ప్రేమగా టచ్ చేయబోయి అంతలోనే తాను ఆపుకొని డ్రైవర్ తో కార్ ఏసీ తగ్గించమని చెప్తాడు. ఇంటికొచ్చాక షింగ్ ఇంటికొచ్చేసామని అంటాడు. హానా మత్తులోనే చాలా అలసిపోయాను అని అనడంతో షింగ్ ఆమెను చేతిలోకి ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు. ఆమెను కిస్ చేయబోతుంటే హానా మత్తులోనే షింగ్ టైని విప్పడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అతను ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి మెయిడ్ రూమ్ లోకి వచ్చి హ్యాంగ్ ఓవర్ సూప్ తెచ్చాను అని అనడంతో షింగ్ దూరం జరిగి తన కోట్ విప్పేసి ఆ సూప్ తీసుకొని హానాకు తాగిస్తాడు. హానా పక్కకు తిరిగి ప్లీజ్ నా గుడ్ హస్బెండ్ నా డ్రెస్ జిప్ కొంచెం తీయవా చాలా టైట్ గా ఉంది అని అడిగితే షింగ్ నెమ్మదిగా ఆ డ్రెస్ జిప్ ఓపెన్ చేస్తాడు. జిప్ తీసాక ఆమెను టచ్ చేయాలనిపించిన పాపం కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడు షింగ్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళబోతుంటే హానా అతని చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని హనీ నువ్వు చాలా మంచోడివి అని అంటూ అతని యాడమ్స్ యాపిల్ పై కిస్ చేస్తుంది. దాంతో మనోడు కంప్లీట్ గా కంట్రోల్ తప్పి కిస్ చేయబోతున్నప్పుడు మళ్ళీ మేడ్ పానకంలో పుడకలా వచ్చి భోజనం రెడీ అయింది సార్ అని అంటుంది. పాపం మనోడు ఆగిపోయి మేడం కి బట్టలు చేంజ్ అయ్యి అని టెన్షన్ తో రూమ్ లో నుంచి వెళ్తాడు. వెంటనే స్టడీ రూమ్ లోకి వెళ్లి బెడ్రూమ్ లో హానా అతని నెక్ ని కిస్ చేసి ఉంటది కదా అది ఒకటే ఇమాజిన్ చేసుకుని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే వాష్రూమ్ కి వెళ్లి షార్ తీసుకొని పడుకుని పోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హానా నిద్ర లేచాక రాత్రి మత్తులో అతనితో చేసిన రొమాంటిక్ పనులన్నీ గుర్తొచ్చి తల పట్టుకుంటుంది. అలానే స్లోగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ షింగ్ ని చూసి రాత్రి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటే షింగ్ సేమ్ డైలాగ్ షింగ్ కి ఒకటే డైలాగ్ ఇచ్చారు నువ్వు నా వైఫ్ వి నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. హానా స్టూడియోకి వచ్చేసరికి ఆమె టేబుల్ నిండా కొత్త బిజినెస్ ప్రపోజల్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిని రిజెక్ట్ చేస్తే షాక్ అవుతుంది అసిస్టెంట్. ఎందుకు హానా వీటన్నిటిని రిజెక్ట్ చేస్తున్నావు అని అంటే హానా మన దగ్గర ఆల్రెడీ చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇప్పుడు కొత్తవి తీసుకుంటే హ్యాండిల్ చేయలేం అని అంటే ఆమె కూడా ఒప్పుకుంటుంది. అప్పుడే ఆమెకి షింగ్ మెసేజ్ చేస్తాడు నువ్వు ఫ్రీగా ఉంటే ఒక చోటికి రాగలవా అని. హానా ఓకే అంటుంది. షింగ్ తన్నే ఒక రొమాంటిక్ బ్లైండ్ డేట్ కి పిలిచాడు అనుకుని హానా పిచ్చిగా రెడీ అయ్యి వెళ్తుందా. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అతను తన్ని ఒక చైనీస్ ట్రెడిషనల్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడని. హానా అప్సెట్ అయ్యి నన్ను డేట్ కి కాకుండా డాక్టర్ దగ్గరికి పిలుచుకొచ్చావా అని అంటే షింగ్ నువ్వు ఆల్కహాల్ తాగిన తర్వాత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావు కదా ఈ డాక్టర్ చాలా బెస్ట్ అని చెప్తాడు. డాక్టర్ హానాని ఎగ్జామిన్ చేసి బాడీలో కొంచెం ఇష్యూ ఉంది అని చెప్పి స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ అస్సలు తినకూడదని కండిషన్ పెట్టి మెడిసిన్ రాసిస్తాడు. కానీ మేడం ఆగదు కదా హ్యాపీగా ఇంట్లో కూర్చొని స్నాక్స్ తింటూ వర్క్ చేసుకుంటుంటే షింగ్ కరెక్ట్ గా రాత్రి 10 o'clock కి మెడిసిన్ పట్టుకొని వస్తాడు. హానా నువ్వు కరెక్ట్ గా 10 o'clock కి నాకు ఈ మందు తాగిస్తావా అని అంటే అతను నువ్వు ఇది తాగేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను అని అంటాడు. ఆమె ముఖం మూడ్చుకొని ఆ చేదు మందు తాగేగానే అతను నోరు దీపి చేయడానికి ఒక క్యాండీ ఇస్తాడు. అప్పుడే మేడ్ వచ్చి షింగ్ కి కూడా మెడిసిన్ ఇస్తుంది. హానా షాక్ నువ్వెందుకు మెడిసిన్ తీసుకుంటున్నావు అని అంటే షింగ్ గెస్ చెయ్యి అని చెప్తాడు. కట్టు అర్ధరాత్రి హానా నెమ్మదిగా నిద్ర లేచి షింగ్ వాడే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఏంటో చూడడానికి వెళ్తుంది. షింగ్ కూడా లేసి అది డాక్టర్ హ్యాండ్ రైటింగ్ నీకు అసలు అర్థం కాదు నేనే చెప్తాను రా అని అంటే హానా కవర్ చేస్తూ ఒక వైఫ్ గా నా హస్బెండ్ హెల్త్ చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కదా అందుకే చూస్తున్నా అని అంటుంటే షింగ్ సీరియస్ గా నేను నా ఎమోషన్
ఎమోషన్స్ ని, నా డిజైర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి, నన్ను నేను కూల్ చేసుకోవడానికి ఈ మెడిసిన్ వాడుతున్నాను అని చెప్తాడు. హానా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు డిజైర్స్ కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్ ఎందుకు వాడుతున్నావు? మనం నార్మల్ గానే ట్రై చేయొచ్చు కదా అని అంటే సింగ్, నువ్వు షూరా అని అడుగుతాడు. ఇక మనం ట్రై చేద్దాం అని ఇద్దరు బెడ్రూమ్ లోకి వెళ్తారు. బెడ్ పై ఉన్న తన సెపరేట్ పిల్లోస్ ని పక్కన పడేస్తారు. హానా ఏమో నాకు ఒంటరిగా పడుకోవడం అలవాటు, ఎవరితోనైనా కలిసి పడుకుంటే ప్రాబ్లం అవుతుంది తెలుసు కదా అని అంటే అతను, మనం ట్రై చేయొచ్చు కదా అని అంటాడు. హానాకి సింగ్ చెప్పిన మాట గుర్తొస్తుంది. ఎమోషన్స్ లేకపోయినా కోరికలు కలగడం సహజం కదా, మనం ట్రై చేద్దాం అని ఉంటాడు కదా, అది గుర్తు చేసుకొని ఇక నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ఆ మెడిసిన్ వద్దు అని చెప్పి అతనికి దగ్గరగా వెళ్లి హగ్ చేసుకోబోతుంది. కానీ మనోడు ఆమెను లాగి గట్టిగా కిస్ చేస్తాడు. చేశాక నీకు ఇది నచ్చలేదా అని అడిగితే హానా అలాంటిదేం లేదు అని చెప్పి గట్టిగా రిటర్న్ కిస్ ఇస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చేసుకుంటూ ఉన్నప్పుడు హానా ఆగి, నువ్వు ఇంకా ట్రై చేయాలనుకుంటున్నావా అని అంటే అతను అఫ్ కోర్స్ అని అంటూ మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హానా నువ్వు నన్ను కిస్ చేయట్లేదు, బైట్ చేస్తున్నావు అని అంటే సింగ్, ఫస్ట్ టైం కదా కొంచెం భరించు ప్లీజ్ అని అంటాడు. అలా ఇద్దరు ఆ రాత్రంతా కిసెస్ తో రొమాన్స్ తో ఫుల్ గా పని చేసేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హానా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె సింగ్ పైన పడుకొని ఉంటుంది. మనోడు స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్తే హానా, రాత్రి నేను ప్రశాంతంగానే పడుకున్నానా అని అంటే అవును, ఈ రోజు నువ్వు బ్లాంకెట్ ని కూడా తన్నలేదు అని అంటాడు. హానా థ్యాంక్ గాడ్ అనగానే సింగ్ నవ్వుతూ, కానీ చాలా సార్లు నాపై చేతులు కళ్ళు వేశావు అని అనగానే తను సిగ్గుపడుతూ ప్లీజ్ దాని గురించి మాట్లాడుకు అని ఇద్దరు ఒకరికొకరు ఫ్లర్ట్ చేసుకుంటారు. సింగ్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే హానా ఆఫీస్ కి వెళ్తున్నావా అని అడుగుతుంది. అతను అవును కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, మరి నువ్వు అని అంటే నాకు ఆఫ్టర్నూన్ ఒక ఫోటో షూట్ ఉంది, ఎక్కువ వర్క్ లేదు అని చెప్పి తన హస్బెండ్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది. సింగ్ నువ్వేం చేస్తున్నావు అని అంటే ఒక వైఫ్ గా నా డ్యూటీ చేస్తున్నాను అని అతని డైలాగ్ కొట్టి అతని దగ్గరికి వెళ్లి అతని చెవులను టచ్ చేస్తూ టైని సరి చేస్తుంది. సింగ్ కి మాత్రం చాలా ఫీలింగ్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడే ఇదంతా చేస్తావా అని అంటే హానా చేస్తే తప్పేంటి, అయినా నువ్వేమనుకుంటున్నావు సింగ్ అని టీజ్ చేస్తుంటే సింగ్ అలాంటిదేం లేదు, కానీ నువ్వు నన్ను హస్బెండ్ అని పిలిచావు కదా అని అంటే ఆమె ప్రేమగా హస్బెండ్ 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 హనీ 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 అని ఇప్పుడు హ్యాపీనా అని అనడంతో మనోడు ఫుల్ ఖుషి అయిపోతాడు. ఆమె బయటికి రాగానే అతను ఒక గిఫ్ట్ ఇస్తాడు. తీరా గిఫ్ట్ ఓపెన్ చేస్తే అది మార్కెట్ లోకి వచ్చిన మోస్ట్ లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ కెమెరా పార్ట్ అయి ఉంటుంది. అది చూసి హానా ఎగిరి గంతేసి అతనికి గట్టిగా థ్యాంక్స్ చెప్తుంది. సింగ్ పద ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటే ఆమె, నీ ఆఫీస్ ఈ సైడ్ ఉంది కదా ఎలా కుదురుతుంది అని అన్నా వినకుండా కార్ ఎక్కించుకుంటాడు. స్టూడియో బయట స్టాఫ్ అంతా హానా కోసం వెయిట్ చేస్తూ ఉంటారా. ఎగ్జాక్ట్ టైమ్ లో ఆమె లగ్జరీ కార్ నుండి ఒక పెద్ద బిజినెస్ టైకూన్ అయిన సింగ్ తో కలిసి కిందకి దిగడం చూసి షాక్ అయిపోతారు. ఈ పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్ హానా హస్బెండా అని నోర్లెల్ల పెడతారు. హానా అందరికి ప్రౌడ్ గా ఎవరు అనుకుంటున్నారు, నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. స్టాఫ్ అంతా పలకరించాక అయ్యో మీరు మాట్లాడుకోండి, మేము డిస్టర్బ్ చెయ్యం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. హానా సింగ్ వైపుకి చూసి, ఏంటి నువ్వు ఈ రోజు కొంచెం ఎక్కువ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు అని అంటే అతను, నాకు తెలుసులే నేను హ్యాండ్సమ్ అని స్టైల్ గా చెప్తాడు. హానా షూట్ కి వెళ్ళిపోయాక అసిస్టెంట్ వచ్చి, బాస్ మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని గుర్తు చేస్తాడు. కానీ మనోడు తన వైఫ్ వెళ్తున్న వైపు చూసి, ఆ మీటింగ్ ని ఒక అరగంట పోస్ట్ పోన్ చేయరా అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత సీన్ లో సింగ్ తన స్టడీ రూమ్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. హానా ఒక హెల్దీ డ్రింక్ పట్టుకొని లోపలికి వచ్చి, ఇది తీసుకో నీ హెల్త్ కి చాలా మంచిది అని ఇస్తుంది. సింగ్ తన వైఫ్ ని అలా చూడగానే కండ్లు తిప్పుకోలేక అలాగే ఉండిపోతాడు. హానా నువ్వు ఇంకా చాలా డాక్యుమెంట్స్ పూర్తి చేయాలి కదా అని అంటే సింగ్ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి, నాకు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ పూర్తి చేయడం ముఖ్యం కాదు, వీటిని తర్వాత కూడా చూసుకోవచ్చు అని అంటాడు. అప్పుడు ఆమె అతనికి ఇంకా దగ్గరగా వచ్చి కిస్ చేయబోతుంటే మనోడు సడన్ గా ఆమె హార్ట్ బీట్ చెక్ చేస్తాడు. నీ హార్ట్ బీట్ ఏంటి చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది, హానా మళ్ళీ డాక్టర్ కి చూపించాలేమో అని బ్రేక్ చేయగానే ఆమెకి చికాకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని లాగి 2 times ఫోర్స్ గా కిస్ చేస్తుంది. కిస్ చేశాక కోపంగా, ఇప్పుడు చెప్పు నీ హార్ట్ బీట్ ఏం అంత స్పీడ్ గా కొట్టుకోవడం లేదు కదా, నాకు అలవాటే అని విసుక్కొని వెళ్లిపోతుంటే మనోడు వెనక నుండి వచ్చి ఆమె మెడ పట్టుకుని ఆపి అక్కడ గట్టిగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత లిప్స్ పై కిస్ చేసి, ఇప్పుడు చెప్పు నా హార్ట్ బీట్ పెరిగిందో లేదో అని అడుగుతాడు. అలా చేస్తూ ఆమెను టేబుల్ పై కూర్చోబెట్టే ప్రాసెస్ లో పాపం ఆమెను ఎత్తలేకపోతాడు. దాంతో ఆమెకు దెబ్బ తగులుతుంది. హానా గట్టిగా నాకు నొప్పి పుడుతుంది అని అంటే సింగ్ ఐఎమ్ సో సారీ అని అంటాడు. హానాకు డౌట్ వచ్చి, అయినా నీకు ఈ ట్రిక్స్ అన్ని ఎవరు నేర్పించారు అని అంటే సింగ్ అమాయకంగా, నేను ఆన్లైన్ లో చూసాను అని చెప్తాడు. హానా నవ్వుతూ మళ్ళీ తన హస్బెండ్ ని గట్టిగా పట్టుకొని కిస్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు రొమాన్స్ లో ఫుల్ గా మునిగిపోతారు. నెక్స్ట్ డే స్టూడియోలో హానా కూర్చుని ఉంటే అసిస్టెంట్ వచ్చి సింగ్ ఫోటోలను చూపిస్తూ తెగ మురిసిపోతుంది. దానికి హానా, నా హస్బెండ్ ఫోటోలో ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారులే అని అంటే, నేను ఫోటోల గురించి కాదు హానా, నీ హస్బెండ్ కి ఏమైనా సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతున్నా. అది విన్నా ఆమెకి రాత్రి అతను చేసిన రొమాన్స్ గుర్తొచ్చి, అంత సీన్ కూడా ఉందా, అసలు వీడికి ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నాడా అని అనుమాన పురుగు పడిపోతుంది. నెక్స్ట్ సింగ్ తన రూమ్ లో కూర్చొని రొమాంటిక్ సినిమాలన్నీ చూస్తూ ఆ టైంలో ఎలా ప్రాక్టీస్ చేయాలో అన్ని ఒక డైరీలో నోట్స్ రాసుకుంటూ ఉంటాడు. అంటే మనోడు వైఫ్ తో రొమాన్స్ చేయడానికి కూడా పెద్ద ప్లానింగ్ తో స్టడీ చేస్తున్నాడు.
చేస్తున్నాడన్నమాట. స్టూడియోలో హానా తన ఫ్రెండ్ తో షింగ్ వర్క్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని చాలా సెపరేట్ గా ఉంచుతాడు అని అంటే ఆ ఫ్రెండ్ బుర్రవాడి నాకెందుకో ఇది చాలా కాలంగా ఉన్న ప్లానింగ్ లా అనిపిస్తోంది. షింగ్ కి నీపై ఎప్పటి నుంచో క్రష్ ఉండి నీ ముందే ఇలా ఫ్రెష్ గా మ్యారేజ్ డ్రామా ప్లాన్ చేశాడేమో అని అంటే హానా నవ్వుతూ నువ్వు మరీ వాగుతున్నావు. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఒక రోజు ముందే కదా మేము కలిసింది. నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్నాం. ఇందులో ప్లానింగ్ ఏముంది? కొంచెం సీరియస్ డ్రామాస్ చూడడం తగ్గించు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు వీసీ కంపెనీ కొత్త డైరెక్టర్ ని కలవడానికి వెళ్తారన్నమాట. వాష్రూమ్ లో కొంతమంది గాసిప్స్ మాట్లాడుకుంటారు. మన కొత్త డైరెక్టర్ మిస్ లిన్ కి ఆ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన షింగ్ కి మధ్య ఏదో ఉంది. వీళ్ళిద్దరూ కాలేజ్ క్లాస్మేట్స్ అంట. అందుకే షింగ్ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు అని గాసిప్స్ మాట్లాడుకుంటారు. అది విన్న హానా ఏంటి షింగ్ లిన్ ఇంత ముందే పరిచయం ఉందా అని షాక్ అవుతుంది. ఆ తర్వాత సీన్ లో బయటకు వచ్చాక చల్లెక్కువ ఉండడంతో షింగ్ తన కోట్ తీసి హానాకు కప్పుతాడు. అప్పుడు హానాకి తన ఫ్రెండ్ ఏదో చెప్పుకుంటుంది కదా షింగ్ కి నీపై ఎప్పటి నుంచో క్రష్ ఉందేమో అని. సో మెల్లగా అడుగుతుంది షింగ్ నీకు నాపై ఎప్పటి నుంచో క్రష్ ఉందా అని అడిగితే అతను నవ్వుతూ లేదు నాకేం నీపై క్రష్ లేదు. ఒకవేళ మనం ముందే కలిసి ఉంటే ఏమో చెప్పలేం అని అంటాడు. హానా బుంగమూతి పెట్టి ఏంటి నేను అందంగా ఉండనన్నా నీ ఫీలింగ్ అని అంటే అతను అలా కాదు హానా నువ్వు చాలా అందంగా ఉంటావు పైగా చాలా మంచిదానివి అని చెప్తుంటే ఆమె వదలదు. అయినా నీకు పాస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నువ్వు ఎవరైనా లవ్ చేసావా అని నిలదీస్తుంది. షింగ్ ఆమెతో చాలా ప్రేమగా లేదు హానా నాకు ఫస్ట్ నుంచి ఎప్పటికీ నువ్వు మాత్రమే ఉన్నావు. పాస్ట్ లో నాకు వేరే ఏ అమ్మాయితోనూ లవ్ లో పడేంత టైం కూడా దొరకలేదు. ఎప్పుడు బిజినెస్ వర్క్ లో బిజీగా ఉండేవాడిని అని మనసులో మాట చెప్తాడు. మరి నువ్వు పాస్ట్ లో ఎవరైనా లవ్ చేసావా అని అంటే మన మేడం ఫస్ట్ నేను చెప్పలేను అని అంటుంది. మళ్ళీ తర్వాత అతను ముఖం చూడగానే రియలైజ్ అయ్యి లేదు లేదు నేనెవరిని లవ్ చేయలేదు అని అంటే అతను నేను కూడా అంతే ఇంత హ్యాండ్సమ్ ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ తో ఉన్నా కూడా ఎవరిని ఇప్పటి వరకు ఇష్టపడలేదు అని అంటాడు. దానికామె మరి నీపై చాలా మంది అమ్మాయిలకి క్రష్ ఉంటుంది కదా అని చెప్తుంది. షింగ్ నవ్వుతూ ఏంటి నీకు జల్సీగా ఉందా అని అంటే ఆనా నేనా జల్సీనా నన్ను నేను డిఫెండ్ చేసుకుంటున్నా అని కవర్ చేసుకుంటూ మళ్ళీ సరే అవును నాకు జల్సీగానే ఉంది అని ఒప్పుకుంటుంది. షింగ్ ప్రేమగా ఆమె ఫేస్ టచ్ చేస్తూ జలస్ ఫీల్ అవ్వకు హానా నేను ఎప్పటికీ నీవాన్నే అని అనడంతో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే షింగ్ కి ఆ లిన్ నుండి బిజినెస్ కోఆపరేషన్ గురించి మాట్లాడడానికి కాల్ వస్తుంది. షింగ్ ఫోన్ లిఫ్ట్ చేసి రూడ్ గా నీకు బిజినెస్ విషయాలు మాట్లాడాలని ఉంటే నా అసిస్టెంట్ కి కాల్ చేయి. ఇక్కడ నా వైఫ్ ఆల్రెడీ జెలస్ ఫీల్ అవుతుంది అని చెప్పి ముఖం మీద ఫోన్ కట్ చేస్తాడు. దానికి మన మేడం ఫుల్ హ్యాపీగా ఒక హస్బెండ్ గా నీ డ్యూటీ బాగానే నెరవేరుస్తున్నావు. నువ్వు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయినా చాలా హ్యాండ్సమ్ చాలా మంచివాడివి అని పొగుడుతుంది. రాత్రి షింగ్ రూమ్ లోకి వెళ్లేసరికి హానా బుక్ చదువుకుంటూ అలాగే బెడ్ పై నిద్రపోయి ఉంటుందా. షింగ్ నవ్వుకుని మెల్లగా ఆమె చేతిలోని బుక్ తీసి పక్కన పెడతాడు. ఆమెను ఎత్తుకొని బెడ్ పై సరిగ్గా పడుకోబెట్టబోతూ ఆమె అందాన్ని చూసి అలా ఉండిపోతాడు. మెల్లగా కిస్ చేయబోయేసరికి ఆమె సడన్ గా అటువైపు తిరిగి పడుకుంటుంది. మనోడు వెనక్కి జరిగి ఆమె కాళ్ళని చూసి మళ్ళీ చెప్పులు లేకుండా ఒత్త కాళ్ళతో పడుకుంది అని గొనుక్కుంటూ వెళ్లి వేడి నీళ్లు టవల్ పట్టుకొని వచ్చి ప్రేమగా పాదాలని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షింగ్ అలా క్లీన్ చేస్తుంటే నిద్రలో ఉన్న హానా సడన్ గా ఒక గట్టి తన్ను దంతుంది. అది కరెక్ట్ గా అతని ముఖానికి తగులుతుంది. ఆమె లేచి టెన్షన్ తో అయ్యో సారీ షింగ్ నీ ముఖం కందిపోయి ఎర్రగా అయిపోయింది ఉండు నేను కిచెన్ లోకి వెళ్లి కోడిగుడ్డు తీసుకొస్తా అని పరిగెత్తికెళ్లి గుడ్డు తెచ్చి గుద్దిన చోట రుద్దుతుంది. షింగ్ మాత్రం ఆమె అంత క్లోజ్ గా వచ్చేసరికి తన కంట్రోల్ తప్పిపోకుండా చాలా కష్టపడతాడు. హానాది అబ్జర్వ్ చేసి నువ్వెందుకంత నెర్వస్ అవుతున్నావు అని అంటే అతను కవర్ చేస్తూ నేనేం నెర్వస్ అవడం లేదు అయినా ఇక్కడ చలిగా ఉంది అని అంటే హానా నీకు ఇంకా నొప్పిగా ఉందా అని అంటే అతను ఆమె చేతిలో ఎగ్ లాక్కుని పక్కన పెట్టి నువ్వు పడుకోవా అని అడుగుతాడు. నాకు నిద్ర రావడం లేదు అని చెప్పి అతన్ని హగ్ చేసుకోబోతుంది. మనోడు రొమాంటిక్ గా అయితే నిద్ర రాకపోతే మనం రాత్రి ఆపిన రొమాన్స్ ని కంటిన్యూ చేయొచ్చు అని అంటాడు. కానీ హానా సడన్ గా ఫోన్ తీసి వాళ్ళ అత్తమామల క్యూట్ లవ్లీ ఫోటో చూపిస్తూ చూడు వీళ్ళిద్దరు ఎంత క్యూట్ కప్పుల కదా మా మమ్మీ డాడీ ఎప్పుడు ఇలా ఉండలేకపోయారు అని ఎమోషనల్ అవుతూ షింగ్ షోల్డర్ పై తల పెట్టుకుంటుంది. అతను ఆమెను ఓదారుస్తూ డోంట్ వరీ హానా ఫ్యూచర్ లో మనకి పుట్టబోయే పిల్లల ముందు మనం కూడా ఇలాగే బెస్ట్ కప్పుల్లా ఉందాం అని ధైర్యం చెప్తాడు. ఆమె నవ్వుతూ అవును మన పిల్లల ముందు మనం అలాగే ఉందాం అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హానా షింగ్ కి టై కడుతూ నీ ముఖం ఏం వాచిపోలేదు కదా అని అంటే మనోడు నువ్వు రాత్రి తనకుండా ఉంటే ఇంకా బాగుండేది అని అంటాడు. ఆ తర్వాత హానా షింగ్ నేను ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి మన వెడ్డింగ్ ఫోటో షూట్ ని ప్రెసెంట్ క్యాన్సిల్ చేయొచ్చా అని అడుగుతుంది. అతను కూడా వర్క్ ముఖ్యం కదా అని ఒప్పుకుంటాడు. కానీ ఆఫీస్ కి వెళ్ళాక షింగ్ కి అదే ఆలోచన మైండ్ లో తిరుగుతుంది. వర్క్ అంత ఇంపార్టెంటా నిన్న రాత్రి కూడా అంతే అంత మంచిగా ఉంది అనే టైంలో సడన్ గా ఆమె నాతో వెడ్డింగ్ ఫోటో షూట్ వద్దని ఎందుకు పోస్ట్ పోన్ చేసింది అని టెన్షన్ పడిపోతాడు. వెంటనే తన కంప్యూటర్ ఓపెన్ చేసి గూగుల్లో భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని ఎలా డెవలప్ చేయాలి భార్య మనసుని ఎలా గెలవాలి అని పిచ్చి పిచ్చిగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరితో ఆగడు. ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి ఒక పెద్ద డాక్టర్ ని కాంటాక్ట్ చేయమని అసిస్టెంట్ కి చెప్తాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి బాస్ అంతా సవ్యంగానే ఉంది కదా అని అంటే షింగ్ సీరియస్ గా నాకు అన్ని నేర్చుకోవాలని ఉంది అంతే అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క హానా ఇంటికి ఆమె సిస్టర్ లిన్ వస్తుంది. లిన్ హానా నేను ప్రెగ్నెంట్ కదా అందుకే ఈ పిల్లిని నేను చూసుకోలేకపోతున్నానని ఆ పిల్లిని తనకి ఇవ్వగానే తను హ్యాపీగా ఉంచేసుకుంటుంది. మనోడు ఈవినింగ్ రాగానే హానా ఆ పిల్లితో ఆడుకోవడం చూపుతాడు. ఆమె మనసులో వామ్మో నేను ఒక్క మాట అయినా అడగకుండా పిల్లిని ఇంటికి తీసుకొచ్చాను ఏమన్నా అంటాడేమో అని టెన్షన్ పడుతూ
విషయం చెప్పబోతుంది. కానీ మనోడు ఏమాత్రం కోప్పడకుండా ఆ పిల్లి దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా తల నిమురుతూ దీని హెయిర్ స్టైల్ పాడైపోయింది సరి చేస్తున్నా అని అంటాడు. హానా రిలాక్స్ అయ్యి మా సిస్టర్ ప్రెగ్నెంట్ కావడం వల్ల దీన్ని చూసుకోలేకపోతుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను దీన్ని స్టూడియోకి తీసుకెళ్లిపోతాను అని అంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ బెడ్రూమ్ లోకి మాత్రం రానివ్వకు అని అంటే అతను ఎందుకు ఏమైనా ఎలర్జీ ఉందా అని అడుగుతుంది. దానికి షింగ్ అలా ఎలర్జీ ఏం లేదు. చిన్నప్పుడు మా మమ్మీ దగ్గర ఒక పిల్లి ఉండేది. అది ఎప్పుడు మా మమ్మీతోనే బెడ్రూమ్ లో పడుకునేది. అది మా డాడీకి అస్సలు నచ్చేది కాదు. చాలా జలస్ ఫీల్ అయ్యి దాన్ని ఎవరికి తెలియకుండా బయటికి పంపించేశాడు అని వాళ్ళ నాన్న సీక్రెట్ చెప్తాడు. హానా ఏంటి మీ డాడీ ఒక పిల్లిని కూడా చూసి జలస్ ఫీల్ అవుతాడా అని నవ్వుకుంటుంది. రాత్రి బెడ్రూమ్ లో హానా పడుకోగానే తన ఫాదర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే ఆమె నాకు నడుము చాలా నొప్పిగా ఉంది అని అనడంతో తను మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను అలా చేస్తున్నప్పుడు సడన్ గా అటు తిరిగి షింగ్ కళ్ళలోకి చూస్తుంది. షింగ్ కూడా ఆమెను ప్రేమగా చూస్తూ హానా నేను నిన్ను కిస్ చేయొచ్చా అని పర్మిషన్ అడుగుతాడు. ఆమె ఇందులో అడగడానికి ఏముంది షింగ్ నువ్వు నా హస్బెండ్ వి కదా చేయొచ్చు అని అంటుంది. అంతే మనోడు రొమాంటిక్ గా ఆమెకు దగ్గరగా వెళ్లి కిస్ చేయబోతుంటే కరెక్ట్ గా అదే టైంలో ఆ పిల్లి మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటూ గట్టిగా అరుస్తుంది. షింగ్ కిస్ ఆపేసి ఫ్రస్ట్రేషన్ తో దీనికి మళ్ళీ ఏం కావాలి అని అంటే హానా నవ్వుతూ మేబీ ఆకలేస్తుందేమో ఫుడ్ కావాలేమో అని అంటుంది. షింగ్ కోపంగా దీనికి తిండి తిప్పలు ఆట బొమ్మలు అన్ని టైంకి ఇస్తున్నాం కదా అయినా మన మధ్య దీనికి ఏం ప్రాబ్లం ఏంటో అని పిల్లిపై తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. పాప అయినా కూడా మళ్ళీ రెండోసారి కిస్ చేయబోతుంటే ఆ పిల్లి మళ్ళీ అరుస్తుంది. మూడోసారి ట్రై చేస్తుంటే మళ్ళీ సేమ్. దాంతో హానా వెళ్లి దాన్ని బెడ్ పై తీసుకొచ్చేస్తుంది. ఈ రోజు రాత్రికి ఇది మనతోనే పడుకుంటుంది అని అంటే షింగ్ లేదు లేదు నేను దీన్ని బయట గూట్లో పెట్టొస్తాను అని అంటే హానా బ్రతిమలాడుతూ ప్లీజ్ ఈ ఒక్క రాత్రికి మనతోనే పడుకోనివ్వు అని అండంతో ఇష్టం లేకపోయినా పెళ్ళం మాటకు ఒప్పుకుంటాడు. షింగ్ కోపంగా ముఖం తిప్పుకొని పడుకుంటే హానా అతన్ని కూల్ చేయడానికి అతని చేతిపై కిస్ చేసి గుడ్ నైట్ అని చెప్తుంది. మనోడు కూడా ఏం చేస్తాడు గుడ్ నైట్ చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హానా లేవగానే పిల్లి కనిపించదు. పిల్లి ఎక్కడా అని అంటే షింగ్ అది బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్ళింది అని అంటాడు. ఆమె షాక్ పిల్లి ఎప్పటి నుంచి అంత స్మార్ట్ అయింది తనకి తానుగా వెళ్లి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుందా అని అంటే షింగ్ అయ్యుండొచ్చు అని కవర్ చేస్తాడు. హానా సీరియస్ గా నిజం చెప్పు నువ్వు ఆ పిల్లిని చూసి జలస్ ఫీల్ అవుతున్నావు కదా అని అంటే ఆహా నేను లీగల్ హస్బెండ్ ని అదొక పెట్ దాంతో నాకేంటి జలసి అని అంటాడు. హానా నాకైతే అలాగే అనిపిస్తోంది అని అంటుంది. ఆ తర్వాత రోజు నుంచి కూడా హానా పిల్లితోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటే షింగ్ తట్టుకోలేక నీ సిస్టర్ ఈ పిల్లిని తీసుకెళ్లడానికి ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. హానా కొన్ని నెలల్లో వస్తుంది అని అంటే మనోడు మూతి తిప్పుకుంటూ నువ్వు నాపై అటెన్షన్ వదిలేసి ఈ పిల్లి పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నావు అని కొంచెం ఈసారి ఫేస్ మీద జలసి బయట పెట్టేస్తాడు. దాంతో అసలు అర్ధరాత్రి పిల్లి ఎందుకు అరుస్తుందా అని గూగుల్లో సెర్చ్ చేయగానే షింగ్ కి మ్యాట్ అర్థమైపోతుంది. అంటే అదొక మేల్ క్యాట్ కాబట్టి దానికి ఫీమేల్ క్యాట్ తోడు కావాలని అబ్జర్వ్ చేసి వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఒక ఫీమేల్ క్యాట్ ని వెతకమని చెప్తాడు. అది చూసి హానా మనసులో ఓహో అర్థమైంది పక్క పిల్లిపై జలసితో ఉన్నాడు దాన్ని నా నుంచి దూరం చేయడానికి మంచి ఐడియాని వేశాడు అని నవ్వుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో షింగ్ ఆ పిల్లిని పట్టుకుని హానా స్టూడియోకి వస్తాడు. అక్కడ కొందరు కొలీగ్స్ మాట్లాడుకుంటూ ఒకప్పుడు జియాంగ్ హానా వెనకాల పడ్డాడు కదా అతను అబ్రాడ్ వెళ్లకుండా ఉంటే హానా ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకునేది ఇద్దరు కలిసి కూడా ఉండేవారు అని గాసిప్స్ మాట్లాడుకుంటారు. అది విన్న షింగ్ ఫుల్ జల్సీతో ఫీల్ అయిపోతాడు. అప్పుడే హానా ఇంకా జియాంగ్ వర్క్ విషయాలు మాట్లాడుకుంటూ బయటకు వస్తారు. వాళ్ళిద్దరిని ఒకే దగ్గర చూసిన మనోడికి జలసీ టాప్ లోకి వెళ్ళిపోతుంది. హానా షింగ్ ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే అతను నేను దీనికోసం ఫీమేల్ క్యాట్ ని వెతకడానికి వచ్చాను దారిలో ఉందని నిన్ను కూడా కలవడానికి వచ్చా అని అంటాడు. ఆ తర్వాత ఆమె వాళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. జియాంగ్ హ్యాండ్ షేక్ ఇస్తుంటే షింగ్ దాన్ని గట్టిగా నొక్కుతూ నీ గురించి విన్నాను నువ్వు ఒకప్పుడు నా వైఫ్ వెనకాల చాలా తిరిగావంట కదా అని అంటే జియాంగ్ నర్వస్ అయిపోతూ అయ్యో నేను తన వెనక పడిన మాట నిజమే కానీ తను నాకు దక్కలేదు కదా అని అంటాడు. షింగ్ ఇంకా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఎంత గట్టిగా అంటే పాప మా పిల్లోడు నొప్పి భరించలేకపోతాడు. హానా అబ్జర్వ్ చేసి షింగ్ చెయ్యొదులు చాలా టైట్ గా పట్టుకున్నట్టున్నావు అని అనడంతో మనోడు వదిలేస్తాడు. ఆ తర్వాత కార్లో వెళ్తుంటే హానా నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు కదా అని అంటే షింగ్ నేనేం ఫీల్ అవ్వడం లేదు అంటాడు. హానా నవ్వుతూ మరి జలస్ ఫీల్ అవ్వకపోతే అతని చెయ్యి ఎందుకు అంత గట్టిగా నొక్కావు పాపం అతను తర్వాత చాలా బాధపడ్డాడు అని అంటే షింగ్ అంటే నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావా నాకు తెలిసి వాడు సరిగా ఎక్సర్సైజెస్ చేయడు అనుకుంటా అందుకే ఆ నొప్పి కూడా తట్టుకోలేకపోయాడు అని చెప్తుంటే హానా ఓల్డ్ ఫ్యాషన్ హస్బెండ్ అని తిట్టి సరేలే జలస్ ఫీల్ అవ్వలేదని అనుకుందాం అని వదిలేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మేల్ అండ్ ఫీమేల్ పిల్లలు రొమాన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ రూమ్ లో మన హానా బుక్ చదువుతుంటే షింగ్ ఆమె దగ్గరకు వచ్చి మనం రాత్రి ఆపేసిన పని ఇప్పుడు పూర్తి చేద్దామా అని అంటూ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటుంటే మళ్ళీ వీడు ఆపుతాడు. హానా ఎందుకు ఆగిపోయావు అని అంటే షింగ్ ఇక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు నేను పాస్ట్ లో వీటిని ఎప్పుడు యూజ్ చేయలేదు అందుకే ఇంట్లో లేవు అని అంటాడు. హానా తల పట్టుకొని ఇంకేం చేస్తుంది తనే ఫార్వర్డ్ అయ్యి అతన్ని గట్టిగా కిస్ చేస్తుంది. దానికి షింగ్ మళ్ళీ నేను నీ బాడీని హార్మ్ చేయలేను నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ కదా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం నీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు అని అంటాడు. హానాకి అతనిపై ఇంకా
ఇంకా ప్రేమ పెరిగి గట్టిగా హగ్ చేసుకుని రొమాన్స్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పాపం ఆమె లేచేసరికి తన నడుము విపరీతంగా నొస్తూ ఉంటుంది. రాత్రి జరిగిన రొమాన్స్ గుర్తు చేసుకుని ఒక్కటే బ్లష్ అయిపోతుంది. షింగ్ మళ్ళీ ఆమె క్లోజ్ అవుతాడు, కానీ మళ్ళీ ఆగుతాడు. ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా నేను రొమాన్స్ చేయను, అది నీ బాడీకి అసలు మంచిది కాదు అని అంటాడు. హానా మనసులో అయ్యో పాపం, ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేని నా హస్బెండ్ కి ఇంత పేషెన్స్, ఇంత సిన్సియారిటీ ఉందా, నన్ను ఇంతలా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడా అని ఒకటే మురిసిపోతుంది పిచ్చి మొకంది. అప్పుడే హానాకి ఆమె సిస్టర్ నుండి కాల్ వస్తుంది. పుట్టబోయే బేబీ కోసం కొన్ని సామాన్లు కొనడానికి రమ్మండంతో ఆమె వెళ్తుంది. అక్కడ షాపింగ్ మాల్ లో ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నప్పుడు హానా ప్రెగ్నెన్సీ చాలా కష్టం కదా లిన్ అని అంటే, కష్టమే హానా, పైగా నేనేం తిన్నా వాంతులు అయిపోతున్నాయి, బట్ నా బేబీ గురించి ఆలోచిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటంతో హానా జ్యూస్ పట్టుకొస్తా అని చెప్పి పక్కకి వెళ్తుంది. లిన్ అక్కడ కూర్చున్నప్పుడు ఆమె ఆడపడుచు బయట తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వస్తుంది. ఆ ఫ్రెండ్ లిన్ చేతిలో ఉన్న బ్రేస్లెట్ చూసి, ఈ బ్రేస్లెట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది, ఎవరి కోసం కొన్నావు అని అడిగితే ఆమె వెటకారంగా, దానికోసం కాదులే, అయినా ప్రెగ్నెన్సీ అంటే ఇదేదో పెద్ద జబ్బు వచ్చినట్లు తెగ నాటకాలు ఆడుతుంది అని అంటూ లిన్ వైపు చూస్తూ, నువ్వు ప్రెగ్నెంట్ కదా, అయినా బయట తిండి తినడానికి ఎలా వచ్చావు, మళ్ళీ ఏదన్నా అయితే ఏడుస్తూ మా దగ్గరికి వస్తావు కదా, మా అన్నయ్య రోజు బిజినెస్ లో బిజీగా ఉంటే నువ్వు ప్రెగ్నెన్సీ నెపంతో ఇల్లంతా వాంతులు చేసుకుంటూ మా అన్నయ్య దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తావా, అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ ఒక శాపం, ఒకవేళ మా అన్నయ్య గనుక కొత్త పెళ్లి చేసుకుంటే నేను నీకు డివోర్స్ ఇప్పించేస్తా, అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటున్నా అని దారుణంగా మాట్లాడుతుంది. లిన్ కి పిచ్చ కోపం వచ్చి సారీ చెప్పమని అరుస్తుంది. దూరం నుంచి ఇదంతా వింటుంది కదా హానా, కోపం నరాలకి పాకిపోతుంది. ఈ భయము నేనెందుకు సారీ చెప్పాలి అని పొగరుగా అంటుంటే హానా వచ్చి ఫెడేల్మని దవడ పగిలిపోయేలాగా వరుస పెట్టి అటు ఇటు ఇటు అటు పీకుతూనే ఉంటది. ఆ బిత్తర మొక్కంది షాక్ అయి బుగ్గలు పట్టుకొని, నన్ను కొట్టడానికి నువ్వెవరివి అని అరుస్తుంది. హానా గట్టిగా, నీ అన్నయ్య నీకు బుద్ధి నేర్పించినట్లు లేదు, అందుకే నేను నేర్పించడానికి వచ్చాను అని ఇంకోటిచ్చి ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేసి లిన్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్ వల్ల ఆమె హెల్త్ కొంచెం డామేజ్ అవ్వడంతో ఇమిడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్ ఎగ్జామిన్ చేసి బేబీ సేఫ్ గానే ఉంది, కానీ సిస్టర్ హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్తారు. హానా లిన్ బెడ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతూ, నీ రిపోర్ట్స్ ఏంటి లిన్ ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, నువ్వు నీ భర్త ఇంట్లో చావాలనుకుంటున్నావా అని అడిగితే ఆమె ఏడుస్తూ, హానా నా కడుపులో ఉన్నది ఆడపిల్ల, కానీ వాళ్ళకి మగ పిల్లోడు కావాలంట, అందుకే నా కడుపులో ఉన్న జెండర్ మారాలని చెప్పి నాకు రోజు బలవంతంగా ఏవేవో డ్రింక్స్ తాగిస్తున్నారు అని నిజం చెప్తుంది. ఆమె షాక్ అయి, మనం బ్రతుకుతోంది 21st సెంచరీలో లిన్, అసలు ఆడపిల్లకి మగపిల్లడికి తేడా ఏంటి అని అంటే లిన్ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆ ఇంట్లో నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు, నాకు సరిగ్గా అన్నం పెట్టట్లేదు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వట్లేదు, నన్ను టార్చర్ పెడుతున్నారు అని ఏడుస్తుంటే హానా కోపంగా, మరి నీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, అష్టచమ్మ అచ్చన్ గిల్లలు ఆడుకుంటూ కూర్చున్నాడా అని అడిగితే లిన్, లేదు అతను ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉంటాడు అని చెప్తుంది. ఆమె పరిస్థితి చూసి ఎమోషనల్ అవుతూ, నీ హస్బెండ్ ఎంత బిజీగా ఉంటే మాత్రం కనీసం నీ గురించి కేర్ కూడా తీసుకోడా అని బాధపడుతుంది. అంతలోని ఆడపడుచు బొప్పి వాళ్ళ మమ్మీ బొప్పిని తీసుకొని రెచ్చిపోతూ వస్తుంది. అది ఏడుస్తూ, మమ్మీ చూడు, ఈ హానా ఇందాక నన్ను దవడ మీద దబేల్మని కొట్టింది అని కంప్లైంట్ చేస్తుంది. లిన్ వాళ్ళ అత్త ఆమెపై సీరియస్ అవుతూ, నీ పేరెంట్స్ అసలు నీకు పద్ధతులు నేర్పించలేదు, నీకు బుద్ధి ఎలా చెప్పాలో నేను చూపిస్తా అని అంటూ చేయిలు ఎప్తుంటే ఆమె వెంటనే పట్టుకొని, ఆంటీ ఇక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి, నన్ను గనక కొడితే నా ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్, రేపు మార్నింగ్ న్యూస్ లోనే హెడ్ లైన్స్ లో మీ పేరు వస్తుంది, మీ అబ్బాయి కంపెనీ రెప్యుటేషన్ మొత్తం బజార్న పడుతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వగానే ఆవిడ షాక్ అయి, నన్నే బెదిరిస్తున్నావా అని అంటే హానా, ఆ బెదిరిస్తున్నా, కళ్ళు కనపడట్లే అని చెప్తుంది. దాంతో ఆవిడ కోపంతో ఊగిపోతూ లిన్ వైపుకు తిరిగి, నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తాను అని అంటే లిన్ ధైర్యంగా, నేను మీతో ఆ నరకపు ఇంటికి ఎప్పటికీ రాను, మీ కూతురు నా కడుపులో ఉన్న బిడ్డను అంతలా శపించింది, అబోర్షన్ అయిపోవాలని కోరుకుంటున్నారు మీరంతా, అలాంటిది నేనెందుకు వస్తాను, ఇంకెప్పటికి రాను అని చెప్పడంతో వాళ్ళ అత్త కూతురు ఇద్దరు ముఖాలు మార్చుకుని పోతారు. ఇంకో పక్క ఈ విషయం అంతా షింకి తెలుస్తుంది. వెంటనే అసిస్టెంట్ ని పిలిచి కండిషన్ మొత్తం అడుగుతాడు. ఈ బొప్పిలిద్దరు హానా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి హానా మీద ఇంకా లిన్ మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నీ కూతురు నన్ను 4 సార్లు దవడ పగిలిపోయేలా కొట్టింది అని బాయి మొత్తుకుంటుంటే హానా మమ్మీ, ఒక్క నిమిషం ఆగండి, తన ఇంటికి రాగానే నేను స్వయంగా తనతో సారీ చెప్పిస్తాను అని అంటుంది. అయినా వాళ్ళు వినకుండా కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ, మోగాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పిస్తా అని మాటిస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి హానా అక్కడికి రాగానే వాళ్ళ అమ్మ, హానా వెంటనే వీళ్ళకి సారీ చెప్పు అని అంటే, నేను ఎలాంటి తప్పు చేయలేదు, సారీ చెప్పే ప్రసక్తే లేదు అని అంటుంది. బాయ్ వాళ్ళమ్మ, నువ్వు కావాలనే నా కూతుర్ని కొట్టావు, పైగా తప్పు చేయలేదా అని అంటే హానా, అవును చేయలేదు అని అంటే హానా వాళ్ళ అమ్మ కోపంతో, నీకు ఈ మధ్య బాగా పొగరు పెరిగిపోయింది హానా అని అంటూ కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో డోర్ నాక్ అవ్వడంతో తలుపు తీసి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, షింగ్ ఇంకా అతని మమ్మీ. హానా మమ్మీ టెన్షన్ తో, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి అని అంటే మిసెస్ షింగ్ స్టైల్ గా లోపలికి వస్తూ, అవునా నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్ నే కదా, అయినా ఈ బొప్పిలిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని హానా దగ్గరికి వెళ్లి, ఏంటమ్మా హానా, నువ్వెవరినో ఇవాళ దవడలు దబేల్మని కొట్టావటగా, పాపం నీ చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి కదా అని బాయి ముందే హానా ఓదారుస్తూ తర్వాత
ఆమె వైపుకు చూస్తూ, ఏంటే నా కోడలక్కని చాలా దారుణంగా శపించావని విన్నాను. ఎప్పుడు నన్ను చూసి నా ప్రతి విషయాన్ని కాపీ కొట్టేదానివి ఇప్పుడు మిసెస్ ఓ అయిపోయి ఇంతలా రెచ్చిపోతున్నావు. నువ్వు గతంలో నాపై చాలా రూమర్స్ క్రియేట్ చేశావు. దానివల్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ ని కూడా అక్రమంగా లాభపడ్డావు. కాబట్టి ఇప్పుడు నీపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను అని చెప్పగానే ఆమె టెన్షన్ తో, వామ్మో మా కంపెనీ ఆల్రెడీ అప్పుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈ లీగల్ మ్యాటర్ వస్తే నేను ఇంకా నాశనం అయిపోతా అని భయపడుతూ, అయ్యో నా కూతురు ఇంకా చిన్నపిల్ల మిసెస్ సింగ్, ఏం తెలియక తప్పు చేసింది అని అంటే ఆవిడ, ఏం తెలియని బొప్పా, 23 వచ్చాయి, చిన్నపిల్ల ఏం కాదు, అన్ని తెలిసే చేసింది అని అంటే వాళ్ళ అమ్మ వెంటనే, అవునవును నా కూతురు ఇంత దుర్మార్గురాలని నాకు తెలీదు, తెలిస్తే వెంటనే నా కూతుర్ని నేను కొట్టేదాన్ని అని చెప్పి సారీ చెప్పమంటే ఈ బొప్ప అసలు సారీ చెప్పనని మొండిగేస్తుంది. వాళ్ళమ్మ వెంటనే ఏ దవడల మీద అయితే హానా దబేల్మని బీకిందో అదే దవడల మీద ఈమె కూడా దబేల్మనే బీక్తుంది. వెంటనే దాన్ని చేయబట్టుకుని అక్కడ నుంచి పారిపోతుంది. సింగ్ వాళ్ళమ్మ హానాతో, నీకు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే నా దగ్గరకు వచ్చాయి అని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు హానా మమ్మీ హానా నాగమంటుంది, కానీ ఆమెని గింత కూడా దేకకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింగ్ హానాకి ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చి తినిపిస్తాడు. ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే సింగ్ ఒక పెద్ద బాక్స్ నిండా ప్రొడక్షన్ తెచ్చి బెడ్ పై పెడతాడు. హానా షాక్, ఏం తిని తెచ్చావు అని అంటే సింగ్ ఇన్నోసెంట్ ముఖం పెట్టి, నాకు నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో తెలియదు హానా, అందుకే మార్కెట్ లో ఉన్నవని పట్టుకొచ్చాను అని అంటాడు. దాంతో ఇద్దరు రాత్రంతా కూర్చొని ఏ ఫ్లేవర్ యూజ్ చేయాలో డిసైడ్ చేసుకుని ఆ రాత్రంతా ఫుల్ రొమాంటిక్ గా గడుపుతారు. తెల్లారేసరికి మళ్ళీ రొమాన్స్ కి రెడీ అవుతాడు సింగ్. దాంతో హానా, బాబోయ్ ఇప్పుడొద్దు నేను చాలా టైర్డ్ అయిపోయాను అని అంటే సరే అని ఊపుతాడు, ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. నెక్స్ట్ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తమామలతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి కొరియర్ లో మళ్ళీ ఒక పెద్ద బాక్స్ వస్తుంది. వాళ్ళత్త చూసి, ఏంట్రా బాక్స్ హెవీగా ఉంది, నేను ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తానుండు అని చెప్పి ఓపెన్ చేస్తుంది. కట్ చేస్తే అందులో నిండా సింగ్ తెచ్చిన ప్రొటెక్షన్ బాక్సులు ఉంటాయి. అది చూసి వాళ్ళత్త కొంచెం సిగ్గుపడుతూ, రే ఏంట్రా ఈ కాలం యూత్ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు అని నవ్వుకుంటూ, నేను బయట గార్డెన్ కి వెళ్ళి కసు నూకొస్తానమ్మా అని వెళ్తుంది. వాళ్ళ నాన్న కూడా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వెనకాలే వెళ్తాడు. సింగ్ హానా చేపట్టుకుని తన రూమ్ కి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. దాంతో మన స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.